లేదు. వెంటనే మీరు అడగొచ్చు. ఒక్క నిమిషం. స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? ఆడియో ఆడియో వినపడుతుంది. సో మీకు ఏమైనా ఆడియో ఇష్యూస్ ఏదైనా ఉన్నా చెప్పండి. ఇంకోటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు మాత్రమే మీరు అన్మ్యూట్లో ఉండండి. మిగతా టైంలో మీరు మ్యూట్ చేసుకోండి. రికార్డింగ్లో మిగతా వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఆల్రైట్. సో ఫస్ట్ మనం ఈ కోర్స్ యొక్క పర్పస్ జనరేటివ్ ఏఐ ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నదాన్ని ఈ కోర్స్ యొక్క మెయిన్ మోటో. ఓకే. సో దానికి జనరేటివ్ ఏఐ అంటే ఏంటి తెలుసుకునే ముందర అసలు ఏఐ అంటే ఏంటి అర్థం చేసుకుంటాం. ఓకే. ఏఐ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎకో సిస్టమ్. సో దీంట్లో మనకు మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ అనేవి అప్రోచెస్ అనమాట. మిషన్ లెర్నింగ్ అప్రోచ్ని ఏమంటామంటే ఓల్డ్ ఆర్ ట్రెడిషనల్ అప్రోచ్ అని అంటాం. ఇప్పుడు డీప్ లెర్నింగ్ అనేది మోడర్న్ అప్రోచ్. మనకి మోస్ట్ ఆఫ్ ది మోడల్స్ ఇప్పుడు డీప్ లెర్నింగ్ బేస్డ్ మీద ఉంటాయి అన్నమాట. అంటే ప్రాబ్లమ్ కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ మనకి అంటే ఈ మిషన్ లెర్నింగ్ వచ్చే స్టాగ్నెంట్ అయిపోయింది. అండ్ డీప్ లెర్నింగ్ అప్రోచ్ మోడర్న్ అప్రోచ్ ప్రస్తుతం మనం యూజ్ చేస్తాం. దీంట్లో కూడా వేరియస్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ బట్టి. కేవలం ఒకటే అంటే ఒక స్టాండర్డ్ మెథడ్ అంటూ ఏముండదు. చాలా మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు హగ్గింగ్ ఫేస్ ఒక ప్లాట్ఫామ్ ఉందనుకోండి. ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే మీకు ఓపెన్ సోర్స్ మోడల్స్, ఫ్రీ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు చాట్ జీపీటీ గురించి వినుంటారు. అక్కడ మనం కొంచెం ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్రీ యూజర్గా యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లిమిటేషన్స్ ఉంటుంది దాంట్లో ఫ్రీ యూజర్గా. మనం పెయిడ్ అకౌంట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రో అని ఉంటుంది, $20 ఉంటుంది. ఇంకా దానికంటే మన ఎడిషన్ ప్రో ప్లస్ ఏదో ఉంది, $200 ఉంటుంది. సో అవే కాకుండా అవి పెయిడ్ కదా, అలా కాకుండా మనం ఓపెన్ సోర్స్ మోడల్ యూజ్ చేసుకొని మన ఓన్ లోకల్ మిషన్లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నా మిషన్లో ఎంఎస్టీబీ అని ఒకటి ఉంది. దీంట్లో నేను క్వెన్ మోడల్ అనేది ఓపెన్ సోర్స్ మోడల్ ఒకటి యూజ్ చేస్తాను. ఇక్కడ 22.5 యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు నాకు జనరేట్ క్లాస్ ఏపీఐ దట్ సర్వ్స్ డీప్ లెర్నింగ్ మోడల్ అంటున్నాను. అది చూడండి, ఆటోమేటిక్గా చాట్ జీపీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అదే రెస్పాన్స్ వస్తుంది. అఫ్కోర్స్ దీనికి జీపీయూ అంత అవసరం ఉంటుంది. మనం జీపీయూ అనేది గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నమాట. ఇప్పుడు నా మిషన్లో వచ్చేసరికి జీపీయూ తీసుకున్నట్లయితే అరౌండ్ 12 GB ఉంది. మనం జీపీయూ లేకుండా మనం ప్రాబ్లం అంటే ఇది లోడ్ చేయలేమా, ఎగ్జిక్యూట్ చేయలేమా అంటే చేయొచ్చు. కాకపోతే లో ఎండ్ మోడల్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిపియూ మాత్రమే ఉన్నట్లయితే మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి ఆ టైప్ ఆఫ్ మోడల్ అంటే ఆ సైజ్ ఆఫ్ ది మోడల్ మనం లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్న మోడల్ ఇది, అది ఏం చేస్తుంది, కంప్లీట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఫైల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అసలు దీనికి ఏమేమి లైబ్రరీస్ అవసరము, మాడ్యూల్స్ అవసరము, ఆ కోడ్ ఏంటి అనేది కంప్లీట్గా ఇచ్చింది. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా ఇచ్చింది, ఎలా టెస్ట్ చేయాలో కూడా ఇచ్చింది. ఎలాగైతే మనం చార్ట్ జీపీటీ వచ్చిందో అలా కాదనమాట. సో మనం థర్డ్ పార్టీ సర్వీసెస్ని థర్డ్ పార్టీ ఏపీఐ ఫార్ములా ఎక్స్ చేసుకోవడం వేరు, అదొక వే. మనం ఓపెన్ సోర్స్ మోడల్ని ఫ్రీగా అవైలబుల్ అయ్యే ఓపెన్ సోర్స్ మోడల్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది హగ్గింగ్ ఫేస్ అనేది వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్స్ అనమాట. ఓలా మన కూడా ఉంటుంది, ఇది కూడా ఒక ప్లాట్ఫామ్. మీకు ఓపెన్ సోర్స్ మోడల్ యాక్ట్ చేసుకోవచ్చు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ యూజ్ చేసిన మోడల్స్ అన్ని కూడా 99.99% డీప్ లెర్నింగ్ బేస్డ్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ బేస్డ్ అన్నమాట. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి తర్వాత అసలు ఈ పాయింట్ పక్కన పెట్టేద్దాం. బట్ పాయింట్ ఏంటంటే ఈ డీప్ లెర్నింగ్ అప్రోచ్ అంటే ఏఐలో మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ అంటున్నాం కదా, ఆ అప్రోచ్ చేస్తాం. డీప్ లెర్నింగ్ మోడర్న్ అప్రోచ్. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎలాగైతే మన హ్యూమన్ బాడీలో బ్రెయిన్ ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా వర్క్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఎలా వర్క్ అవుతుంది అంటే, సపోజ్ ఒక టెస్లా కార్ ఉందనుకోండి, లేదా ఒక లైడర్ కార్ తీసుకుందాం. ఇలా కార్ ఉందనుకోండి,
ఇది ఏం చేస్తుంది? ఈ సెన్సర్స్ అన్నివి కూడా, ఈ సెన్సర్స్ అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది, బయట ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ కావచ్చు, రోడ్ కావచ్చు, పక్కన వెహికల్ కావచ్చు, రైట్? ఏవైనా ఉండొచ్చు, బ్యారేజెస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మొత్తం ఇన్ఫర్మేషన్, ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎక్కడికి వెళ్తుంది? ఆ మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ మోడల్కి ఫీడ్ చేస్తుంది. ఇన్పుట్ డేటా తీసుకొని, ఇప్పుడు డీప్ లెర్నింగ్ మోడల్ అప్రోచ్ ఉన్నాం కానీ ఇక్కడ యూజ్ చేస్తామని కూడా డీప్ లెర్నింగే. సో డీప్ లెర్నింగ్ మోడల్ తీసుకుంటాం. సో డీప్ లెర్నింగ్ మోడల్ అని ఉంటుంది, దానికి ఫీడ్ చేస్తుంది. ఇదేం చేస్తుంది? ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. లెట్స్ టేక్, ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇది? గో స్ట్రైట్, రైట్? టేక్ రైట్ టర్న్, or take left turn, or like take U-turn, go at a speed of 50 km/h, రైట్? ఇలాగా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినంత మాత్రాన ఆ కారు మూవ్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా. అప్పుడు ఎలా ఉండాలి? ఆ ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా ఈ కంప్లీట్ ఎకోసిస్టమ్, ఈ కారు మొత్తాన్ని మోల్డ్ చేయాలి ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యే విధంగా. సో అందువల్ల ఈ కంప్లీట్ కార్ని, ఆ కంప్లీట్ ఎకో సిస్టమ్ని మనం ఏఐ అంటున్నాం. ఈ బ్రెయిన్ పార్ట్ ఉంది కదా, దాన్ని మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ మోడల్ ద్వారా సాల్వ్ చేస్తాం. మేము ప్రామినెంట్లీ డీప్ లెర్నింగ్. అంటే మనం ఈ టెస్లా కార్ ఇలాంటివి బిల్డ్ చేస్తామంటే అలాగే ఏమి లేదు. చూడండి, ఒక వెబ్ అప్లికేషన్ ఉంది అనుకుందాం, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. దాంట్లో చాట్ బాట్ ఇంక్లూడ్ చేశాను అనుకుందాం. ఇది కంప్లీట్ ఒక ఏ ప్రోడక్ట్ కిందే వస్తుంది. ఇక్కడ ఈ మోడల్ ఎలా బిల్డ్ చేశారు? అగైన్ డీప్ లెర్నింగ్ బేస్డ్ మోడల్ మీద, రైట్? సో మనం ఇలా ప్రిడామినెంట్గా మనం వెబ్ అప్లికేషన్ లేదా మొబైల్ అప్లికేషన్ లేదా డెస్క్టాప్ అప్లికేషన్కి మోడల్ని మనం ఏపీఐ ఫామ్లో ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం. సో నా పాయింట్ ఏంటంటే, ఈ కంప్లీట్ ఎకో సిస్టమ్ని ఏ అంటాం. ఆ మోడల్ ఉంటుంది కదా మెయిన్ అనేది, ఆ బ్రెయిన్ పార్ట్ అనేది, అది మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ అప్రోచ్ ద్వారా చేస్తాం. సో అది ఏఐ అంటే. సో ఏఐ, ఎంఎల్, డిఎల్ ఇక కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. అందువల్ల అవాయిడ్ చేయడం కోసం నేను ఏఐ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? ఏఐలో ఒక సబ్ డొమైన్. ఏఐలో వన్ ఆఫ్ ది సబ్ డొమైన్స్ జనరేటివ్ ఏఐ. దీని యొక్క ఎయిమ్ ఏంటి? టు జనరేట్ కంటెంట్, అంతే. దీని యొక్క పర్పస్ మొత్తం ఏంటంటే కంటెంట్ జనరేట్ చేయడం, అంతే. దీంట్లో చాలా డొమైన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ టెస్లా కార్ తీసుకుందాం, లేదా లిటార్ కార్ బేస్ తీసుకుందాం, టయోటా కార్ ఇది. సో ఈ కార్ అనేది మనం జనరేటివ్ యూజ్ చేస్తాం అంటే మేబీ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ ప్రిడామినెంట్గా ఇది దేని బేస్ మీద ఉంటుంది? రీఎన్ఫోర్స్మెంట్ అనేది సపరేట్గా ఉంటుంది. అంటే రీఎన్ఫోర్స్మెంట్ జనరేటివ్లో యూజ్ చేయమా అంటే చేస్తాం కొంతవరకు మాత్రమే. సో మీకు వేరే సబ్ డొమైన్స్ అనేవి ఉంటాయి, మనం దీని మీద ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రిడామినెంట్గా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉన్నది జనరేటివ్ ఏఐ. కంటెంట్ జనరేషన్ చెప్తున్నాం కదా, టు జనరేట్ కంటెంట్ అని చెప్తున్నాం. ఏ రకమైన కంటెంట్ అది? ఏ రకమైన కంటెంట్ అంటే టెక్స్ట్ కావచ్చు, లేదా కోడ్గా ఉండొచ్చు, లేదా ఇమేజ్ అయి ఉండొచ్చు, లేదా వీడియో అయి ఉండొచ్చు, లేదా ఆడియో అయి ఉండొచ్చు. కంటెంట్ అంటే ఇక్కడ టెక్స్ట్, కోడ్, ఇమేజ్, వీడియో, ఆడియో అంటాం. సో ఈ టెక్స్ట్ ఆఫ్ కోడ్ ఉంది కదా, రెండు కూడా ఒకదాని కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇమేజ్ ఆ వీడియో కూడా ఒకదానికి కన్సిడర్ చేయాల్సి, ఎందుకంటే ఈ వీడియో అంటే ఏం లేదు, ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇమేజెస్. వీడియో కూడా ఒక రకమైన ఇమేజ్. ఇది ఆడియో సపరేట్ కేటగిరీ. ఈ టెక్స్ట్ ఆఫ్ కోడ్ ఉంది కదా, వీటిని జనరల్గా ఏమంటామంటే ఎల్ఎల్ఎంస్ అంటాం. అంటే దీని బేస్ మీద మోడల్ ఏదైనా క్రియేట్ చేస్తే దీన్ని ఎల్ఎల్ఎంస్ అంటారు. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ ఎప్పుడు వచ్చిందంటే అర్థం ఏంటంటే టెక్స్ట్ ఆఫ్ కోడ్ అని అర్థం. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ప్రిడామినెంట్గా ప్రొడక్షన్ మనం ఎక్కువ యూజ్ చేసే మోడల్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇమేజ్, వీడియో తక్కువ, ఎందుకంటే ప్రొడక్షన్ గ్రేడ్ మోడల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇమేజ్ జనరేషన్ కోసం మోడల్స్ ఉన్నాయి, అండ్ ఇమేజ్ రీడ్ చేయడం కొన్ని మోడల్స్ ఉన్నాయి. నిజానికి చాలా కేటగిరీస్ ఉన్నాయి మీకు ఇమేజ్, వీడియో బేస్ మీద. సో ప్రొడక్షన్ గ్రేడింగ్ చాలా తక్కువ. మన ప్రోడక్ట్స్ అనేవి 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి దీని మీద, ఇమేజ్, వీడియో మీద. కానీ ఎక్కువగా మనం ఫోకస్ చేసేది వీటి మీద. అసలు ఏమని చెప్పను, ఉన్నాయి, బట్ దీంట్లో నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అని చాలా తక్కువ. ఆడియో మీద మీకు ఆల్మోస్ట్ క్లౌడ్ బేస్ మీద ఏపీఎస్ చాలా ఉన్నాయి, అండ్ ఓపెన్ సోర్స్ మోడల్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్కి వచ్చేసాం మనం. సో ఎక్కువ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, దీని మీద తక్కువ ఫోకస్ ఉంటుంది. బట్ జనరేటివ్ అంటే
అది ఏ రకమైన కంటెంట్ అయినా అనొచ్చు. టెక్స్ట్ ఆఫ్ కోడ్ ఉండొచ్చు, లేదా ఇమేజ్ ఆఫ్ వీడియో ఉండొచ్చు, లేదా ఆడియో మీద ఉండొచ్చు. జనరేటివ్ ఏఐ అంటే అసలు ఏంటని ఐడియా వచ్చిందా? ఏఐ అండ్ దెన్ జనరేటివ్ ఏఐ. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? గుడ్ ఈవినింగ్. ఓకే. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చాను అనుకోండి, వాట్ ఈస్ జనరేటివ్ అని ఇచ్చాను అనుకోండి. అదేం చేస్తుంది? టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. దీన్ని ఏమంటాం? టెక్స్ట్ జనరేషన్ కేటగిరీ కింద వస్తుంది, సబ్ కేటగిరీ కింద వస్తుంది. అలాగే సమ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇచ్చాను, డాక్యుమెంట్ ఇచ్చాను, అది సమ్మరైజ్ చేసి నాకు ఒక 200 వర్డ్స్‌లోను లేదా 100 వర్డ్స్‌లోను ఇవ్వమని చెప్పాను అనుకోండి, లేదా 1 లైన్‌లో ఇవ్వమని చెప్పాను అనుకోండి. దాన్ని ఏమంటాం? టెక్స్ట్ సమ్మరైజేషన్ కింద కన్సిడర్ అవుతుంది. అలాగే సమ్ కోడ్ ఇచ్చాను, కోడ్ జనరేట్ చేస్తుంది. అండ్ టెక్స్ట్ ఇచ్చాను, ప్రాంప్ట్ ఇచ్చాను, సమ్ కోడ్ జనరేట్ చేస్తుంది. దీని ఏమంటాం? కోడ్ జనరేషన్ కింద వస్తుంది. అలాగే ఒక టెక్స్ట్ ఇచ్చాను, ప్రాంప్ట్ ఇచ్చాను, అది ఇమేజ్ జనరేట్ చేస్తుంది, ఇలాంటి ఇమేజ్, లేదా ఒక వీడియో జనరేట్ చేస్తుంది, లేదా ఒక ఆడియో జనరేట్ చేస్తుంది. రైట్? ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట జనరేటివ్ అంటే ఏంటి. ఈ కోర్సులో మనం ఎలా అచీవ్ చేస్తాం ఇవన్నీ కూడా? మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. పైథాన్ కాకుండా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయమా అంటే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు, జావా యూజ్ చేయొచ్చు, సి++ యూజ్ చేయొచ్చు, లేదా వేరే అదర్ ప్రోగ్రామింగ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రాక్టికల్‌గా చాలామంది జావా మీద ట్రై చేశారు. వేరే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ మీద కూడా ట్రై చేశారు. బట్ మళ్ళీ అగైన్ పైథాన్ మీదే మళ్ళీ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీ పైథాన్‌లో ఉన్న అన్ని లైబ్రరీస్, ఫ్రేమ్‌వర్క్స్, మాడ్యూల్స్ మీకు జావాలో గానీ, జావా స్క్రిప్ట్‌లో గానీ, వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా లేదు. సో, ఒక రకంగా చెప్పాలంటే రీసెర్చ్ సైడ్ ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు మీకు సి++ యూజ్ చేస్తున్నారు రీసెర్చ్ సైడ్. అదే మీకు ప్రొడక్షన్ సైడ్ అన్నప్పుడు పైథాన్ యూజ్ చేస్తున్నారు. ప్రొడక్షన్ అంటే అర్థం ఏంటి? ఆ మోడల్స్‌ని మనం ఎలాగా క్లయింట్‌కి అందుబాటులో తీసుకురావాలి. రీసెర్చ్ సైడ్ అంటే ఏంటి? కొత్త టెక్నిక్స్, కొత్త ఆర్కిటెక్చర్స్, కొత్త ఫ్రేమ్‌వర్క్స్ బిల్డ్ చేయడం అన్నమాట. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయడం. జనరల్‌గా రీసెర్చ్ బేస్డ్ అంటే ఏ కంపెనీస్‌లో ఉంటాయి? గూగుల్, లేదా ఎంఐటీ లాంటి యూనివర్సిటీస్‌లో, లేదా యాపిల్ ఇలాంటి కంపెనీస్‌లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయగలరు కాబట్టి. రీసెర్చ్ అనేది అంత ఈజీ ఏం కాదు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుతుంది. ప్రొడక్షన్‌లో వచ్చేసరికి మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో, మనం ఫోకస్ చేయాల్సింది ప్రొడక్షన్. అంటే మనం ఈ మోడల్స్, ఈ జనరేటివ్ ఇదంతా అంటున్నాం కదా! ఇది ఎలా మన క్లయింట్‌కి తీసుకురావాలి, అందుబాటులో తీసుకురావాలి. దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇది రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కింద వస్తుంది. ఓకే. సో, మనం పైథాన్ ఫస్ట్ మనం బేసిక్స్ కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత ఈ మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబాన్, నంపై, పాండాస్ అనేవి మీ ప్రస్తుతం ఈ కోర్స్‌లో ఇంక్లూడ్ చేయలేదు. మీకు అప్ టు డేట్ కంటెంట్ కావాలనుకున్నట్లయితే vlrtraining.comలోకి వెళ్తున్నట్లయితే vlrtraining.com .in కాదు .com లేదా సింపుల్‌గా మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. వీఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ .in వస్తుంది, అది కాదు. .comలోకి వెళ్ళండి. vlrtraining.comలోకి వెళ్ళండి. ఇక్కడ జనరేటివ్ ఏ కనిపిస్తుంది కదా! ఫస్ట్ వన్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కోర్స్ కంటెంట్ కనిపిస్తుంది. ఒకవేళ మీకేమైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ అయితే ఇది. ఆల్రెడీ మీరు కాంటాక్ట్ అయ్యారు కదా! వాట్సాప్ కమ్యూనిటీ ఏదో క్రియేట్ చేశారనుకుంటాను. ఇక్కడ కోర్స్ కంటెంట్ కోసం అప్ టు డేట్ కోర్స్ కంటెంట్ కోసం దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్ డేటా అని వస్తుంది. సో, జనరేటివ్ పార్ట్ ఇదంతా కూడా ఫస్ట్ ఇదంతా కూడా బేస్ అనమాట. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ కూడా మీకు అది ముందే తెలియాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్‌లో ఇంక్లూడ్ అయ్యాయి. సో, ఈ కోర్స్ ప్రీ క్విజెస్ అంటే ఏమి లేవు. కాకపోతే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ తెలిస్తే మంచిది. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ పైథాన్ బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. కానీ లాజిక్ ఎలా బిల్డ్ చేయాలనేది ఎక్స్‌ప్లనేషన్ ఉండదు. ప్రాజెక్ట్ లాజిక్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కానీ, అసలు లాజిక్ బిల్డింగే అంటే డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ అనేది ఈ కోర్స్‌లో పార్ట్ కాదు. యాహ్! చెప్పండి అంజన. మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేశారు. ఏమైనా క్వెషన్స్ యాహ్! ఏమైనా ఉంటే చెప్పండి. ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. మీరు సీబాన్ అది పాండాస్, నంపి అవి అవసరం అంటే లేదు అన్నారు గదా! సో, ఇప్పుడు అవును. మనము ఈ జెన్ఏఐలో అసలు హ్మ్. పాండాస్ అండ్ నంపి అవి టచ్ చేయమా? టచ్ అంటే చేస్తాం. అదే ఆ! టచ్ చేస్తాం. ఇంక యాక్చువల్‌గా ఏంటంటే ఏదైనా కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడ డీటెయిల్‌గా అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం.
అంటే ఆ పాండాస్లో ఏ మెథడ్ యూజ్ చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆన్ ద ఫ్లై లాగా. అది డీటెయిల్గా ఓకే. సపరేట్ సెషన్ తీసుకో. ఎందుకంటే అవి ఎక్కువగా ప్రిడామినెంట్గా మిషన్ లెర్నింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మనం కంప్లీట్గా డీప్ హ్మ్. లెర్నింగ్ అప్రోచ్కి వెళ్ళాం కాబట్టి జనరేటివ్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎంతవరకు యూజ్ అవుతుంది. ఒకవేళ ఒక 1 వీక్ ఇంతకుముందు ఏంటంటే ఒక 1 వీక్ స్పెండ్ చేసేవాళ్ళం పాండాస్ మీద. 1 వీక్ స్పెండ్ హ్మ్. చేసే అంత వర్త్ ఉందా అంటే లేదు. ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు పాండాస్‌ని యూజ్ చేశాను అక్కడ. అక్కడ ఒక మెథడ్ యూజ్ హ్మ్. చేశాను. స్పెసిఫిక్ మెథడ్ లేదా 1 ఆర్ 2 మెథడ్స్ యూజ్ చేశాను. అక్కడ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ మెథడ్ నేను ఈ పర్పస్ కోసం యూజ్ చేశాను అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అలాగా. అలాగా కానీ చేస్తారు. ఒకవేళ కావాలనుకున్నట్లయితే మేము పాత వీడియోస్ ప్రొవైడ్ చేస్తాం. పాండాస్, సీబాన్, నంపై మీద. సో, హ్మ్. మీరు చూడొచ్చు. అలా. ఓకే. దానికి సంబంధించి స్క్రిప్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. చెప్పండి. ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ అంతా దాంట్లోనే వస్తది కదా! అవి కూడా చెప్తారా? డేటా ప్రీ ప్రాసెసింగ్ ఓకే. సో, మీకు జనరేటివ్ ఏఐ ప్రిడామినెంట్‌గా అన్‌స్ట్రక్చర్డ్ డేటా లేదా సెమీ స్ట్రక్చర్డ్ డేటా మీద ఫోకస్ ఉంటుంది. అన్‌స్ట్రక్చర్డ్ డేటా హుహు. మీద ఎక్కువగా. సో, అక్కడ హ్మ్. మీకు ఎల్ఎల్ఎం ఇంటర్స్ వచ్చినప్పుడు మీకు డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఓకే. ఓకే. అంతే. అండ్ మిషన్ థాంక్ యూ. లెర్నింగ్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయము. ఎందుకంటే డీప్ లెర్నింగ్ మీకు 60-70% మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్సే రిపీట్ అవుతాయి కాబట్టి. సో, ఫస్ట్ మిషన్ ఓకే. లెర్నింగ్ ఉంటుంది. దాంట్లో మీకు మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కలిపి ఒక 4-5 పార్ట్స్ చేసిన తర్వాతే మనం జనరేటివ్‌కి మూవ్ అవుతాం. ఓకే. డైరెక్ట్‌గా వెళ్ళిపోం. ఓవర్‌గా అంతా చెప్పు. కవర్ చేస్తారు. సో, ఇప్పుడు ఇక్కడ మిషన్ లెర్నింగ్ తీసుకున్నట్లయితే డీటెయిల్‌గా ఉంటుంది మొత్తం. ఓకే. అసలుండదని చెప్పట్లేదు. బట్ డీప్ లెర్నింగ్ కూడా చాలా ఉంటుంది. మీకు జస్ట్ డైరెక్ట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం, అంటే ఎలా ఉంటుందో చూపించడం కోసం మిషన్ లెర్నింగ్. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ బేసిక్స్ సారీ రిగ్రెషన్ క్లాసిఫికేషన్ డెప్త్ ఇది ప్రాజెక్ట్ ఇది. వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. సో, కంప్లీట్ టెంప్లేట్ ఫార్మ్‌లో ప్రొవైడ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్స్ కూడా మీకు ఇన్ డెప్త్‌గానే ఉంటుంది. ఎంఎన్ తీసుకున్నట్లయితే ఇన్ డెప్త్‌గా అసలు శాంప్లింగ్ అంటే ఏంటి? రీశాంప్లింగ్ అంటే ఏంటి? ఇంబాలెన్స్ డేటా ఇంబాలెన్స్ అయినప్పుడు వచ్చే ఇష్యూస్ ఏంటి? ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం? ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ ఏంటి? అవి అండ్ ఫీచర్ సెలక్షన్ ఎలా చేస్తాం? దాంట్లో ఉన్న మెట్రిక్స్ ఏంటి? డీటెయిల్‌గానే ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువే ఉంటుంది. ఓకే. అండ్ డీప్ లెర్నింగ్ కూడా మీకు సో, మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. దట్ ఇంక్లూడ్స్ ఇంటర్వ్యూ. సో, ఇదంతా కూడా డీప్ లెర్నింగే. హ్మ్. ఓకే. సో, బట్ ఓకే. మనం ఎక్కువ ఫోకస్ చేసేది ఎక్కడైతే అవసరమో దాని మీద అంటే జనరేటివ్ ఏఐ మీద ఫ్రేమ్‌వర్క్స్ అన్ని కొంచెం చాలా మారాయి. అంటే లాంగ్ చైన్ ఎక్కువ మీద ఫోకస్ చేస్తాం అన్నమాట. ఎస్పెషల్లీ ఈ పార్ట్ లాంగ్ చైన్ ఫ్రేమ్‌వర్క్ ఉందా? దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? అంతే. థాంక్ యూ. ఓకే. వేరే వాళ్ళకి ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? హాయ్ సార్. నా పేరు చెప్పండి. రాజు. ఇప్పుడు యాక్చువల్‌గా మనం ఈ కోర్సులో అంటే యూ మోడల్స్ యూజ్ చేసుకొని మనం చేస్తామా? లేకపోతే ఏమైనా కొత్త మోడల్స్ ఏమైనా క్రియేట్ చేస్తామా మనం? ఓకే. సో, మనం మాడ్యూల్స్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న మాడ్యూల్స్ లేదా ఫ్రేమ్‌వర్క్స్‌ని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కింద ఆహ్, ప్రాజెక్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఇక్కడ మనం యూజ్ చేసే ప్రిడామినెంట్‌గా మనం యూజ్ చేసే ఫ్రేమ్‌వర్క్స్ ఏంటంటే టార్చ్ డీప్ లెర్నింగ్ కోసం, ట్రాన్స్‌ఫార్మర్స్, హగ్గింగ్ ఫేస్ మోడల్స్ ఏదైనా యాక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అండ్ లాంగ్ చైన్ బేస్ ఏదైనా ఉంటే లాంగ్ చైన్ యూజ్ చేస్తాం. రైట్? సో, ఉన్న ఫ్రేమ్‌వర్క్స్, మాడ్యూల్స్‌ని మనం యూజ్ చేసుకుంటాం. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మన ఓన్ మాడ్యూల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ పైథాన్‌లో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ నీడ్ మీకు ఏదో ఒక మాడ్యూల్ మీకు ఉంటుంది. అందువల్ల. ఇక్కడ మనం డిప్లాయ్‌మెంట్ వచ్చేసరికి మేము ఫ్లాస్క్ ఏపీ ఇలాంటివి యూజ్ చేస్తాం. లేదా జాంగో ఏపీఐ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. లేదా వేరే ఇతర ఏ ఏపీఐ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ విత్ కంటైనరైజేషన్‌తో పాటు అండ్ స్కేలింగ్ అప్, స్కేలింగ్ డౌన్ మీకు క్యూబర్నెటిస్ క్లస్టర్‌లో ఎలా డిప్లాయ్ చేసుకోవాలి దాంతో పాటు ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. మన ఓన్ మాడ్యూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు కానీ దాని మీద ఫోకస్ అనేది ఉండదు. అనే అవసరం కూడా ఉండదు. అందువల్ల. ఓకే. థాంక్ యూ. ఇంకొక క్వెషన్ అండి. చెప్పండి. ఇప్పుడు దీంట్లో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మనకి కవర్ అవుతుందా అండి దీంట్లో? కవర్ అవుతుందండి. ఓకే. సో, థాంక్ యూ. మీకు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది కూడా కవర్ అవుతుంది.
కంప్లీట్ డీటెయిల్ కోడ్తో పాటు ప్రొవైడ్ చేస్తాం. ఓకే. డీటెయిల్ కోడ్తో పాటు ప్రొవైడ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్ కేసెస్ మీకు ఏంటంటే టెంప్లెట్ ఫామ్లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు డైరెక్ట్గా ప్రొడక్షన్ యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. మిషన్ లెర్నింగ్ టెంప్లెట్ తీసుకున్నట్లయితే అక్కడే మీకు అర్థమవుతుంది. సో మిషన్ లెర్నింగ్ అన్నప్పుడు జనరల్గా ఏం చేస్తారు, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మన ప్రొడక్షన్ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పరు కదా. సో ఇక్కడ ఇదంతా టెంప్లెట్ అంతా కూడా ఫస్ట్ ఈ పార్ట్ మీద ఫోకస్ చేసి సరిపోతుంది. అంటే కోడ్ నేను మిగతా అంతా కూడా నేర్చుకోవద్దని చెప్పట్లేదు, బట్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుందని నా ఉద్దేశం. సో ఆ విధంగా టెంప్లెట్ ఫామ్లో ప్రొవైడ్ చేస్తాం. బయట కూడా ఈ కోడ్ అనేది ఉండదు. మీకు ఏమన్నా మేము ప్రొవైడ్ చేసిన కోడ్లో ఏమైనా బగ్స్ ఏదైనా ఉంటే ప్రొడక్షన్లో ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తే దానికి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. ఏదైనా అన్లెస్ కంప్లీట్లీ న్యూ టాస్క్ అయితే తప్ప. న్యూ టాస్క్ ఏదైనా ఉంటే మేము జాబ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం, కానీ దాన్ని సపరేట్ ఛార్జ్ చేస్తాం. అలాగే తీరా ఓకే అండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? చెప్పండి. హలో సార్. చెప్పండి. సార్ బేసికల్లీ నేను ఇప్పుడు ప్రెజెంట్ .NET డెవలపర్ విత్ SQL ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఈ జెన్ఏ డెవలపర్ నేర్చుకోవడం ద్వారా నాకు కెరీర్లో ఏ విధంగా అడ్వాన్స్ అవుతాను, లైక్ ఎలా ఫ్యూచర్లో నేను అప్లై చేయటం కానీ రోల్స్ కానీ ఏ విధంగా నాకు ఉంటుంది గ్రోత్ కొంచెం చెప్తారా? ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే, ఓకే, సో మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చనే, నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వినండి, దానికి ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ యాక్చువల్గా అసలు మనకి ట్రెడిషనల్ అప్రోచ్ ఎలా ఉండేది చూద్దాం ఒకసారి. ఒక హార్డ్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ జీరోస్ అండ్ వన్స్ మాత్రం అర్థం చేసుకుంటుంది. మనం డైరెక్ట్గా జీరోస్ అండ్ వన్స్ ఇన్పుట్ లేదా దాని నుంచి వచ్చే జీరోస్ అండ్ వన్స్ అవుట్పుట్ మనం ఇంటర్ప్రిట్ చేయలేం కదా. చాలా డిఫికల్ట్, ఇంటర్ప్రిట్ చేయలేమని చెప్పలేం కానీ చాలా డిఫికల్ట్. సో దానివల్ల ఏంటి, కర్నల్ ఆర్ షెల్ యూజ్ చేస్తాం. సో కర్నల్ ఒక రకమైన సాఫ్ట్వేర్, షెల్ అనేది ఒక రకమైన ఇంటర్ఫేస్. పవర్ షెల్ ఉంది, దీని ద్వారా ఏం చేస్తున్నాం మనం, ఆ కర్నల్ విండోస్ కర్నల్ ఇంటరాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఎల్ఎస్ అని అనుకోండి, నీకు జీరోస్ అండ్ వన్స్ ఇన్పుట్ ఇవ్వలేదు, నాకు వచ్చిన అవుట్పుట్ కూడా జీరోస్ అండ్ వన్స్లో లేదు. సో కర్నల్ ఏం చేస్తుంది, నాకు నార్మల్ హ్యూమన్ రీడబుల్ ఇన్స్ట్రక్షన్ లాగా, హ్యూమన్ రీడబుల్ అవుట్పుట్ లాగా మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఎన్క్యాప్స్ అంటే హైడ్ చేసింది, ఆ డిఫికల్ట్ పార్ట్ని హైడ్ చేసి మన ఇది సింప్లిఫై చేసింది దీని ద్వారా. ఇది కాకపోతే ఇది కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం. ఇప్పుడు డీప్గా వెళ్ళారంటే బ్యాష్ స్క్రిప్టింగ్ అంటాం, లేదా డైరెక్ట్గా C++ కోడింగ్ కూడా రాయొచ్చు మీరు లినక్స్లో అయినట్లయితే. బట్ కాంప్లెక్సిటీ అయితే ఉంటుంది, ఖచ్చితంగా టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం ఈ పార్ట్ హ్యాండిల్ చేయాలనుకున్నట్టయితే. కాకపోతే ఈ పార్ట్ ఎందుకు వచ్చింది అసలు, ఈ హార్డ్వేర్ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకునే సిచ్యువేషన్ నుంచి అది సింప్లిఫై చేయడం కోసం ఈ స్టెప్ వచ్చింది. అలాగే ఇది టెక్నికల్గా కొంచెం నాలెడ్జ్ అవసరం అని చెప్పాం కదా. ఆబ్వియస్లీ ఏమవుతుంది, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మాత్రం హ్యాండిల్ చేయగలరు. వెంటనే ఇమీడియట్ క్వశ్చన్ ఏంటి, నాన్ టెక్నికల్ యూజర్స్కి ఎలా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ ఉందనుకోండి, లేదా google.com ఉందనుకోండి, అక్కడ టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరమా అంటే అవసరం లేదు. కాకపోతే ఆ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే చాలా ఎక్స్పర్టైజ్ కావాలి, అవునా. బట్ ఈ అప్లికేషన్ యొక్క పర్పస్ ఏంటి, నాన్ టెక్నికల్ పర్సన్ నీడ్ని మీట్ అవ్వడం. బట్ ఆ అప్లికేషన్ జనరల్గా ఏం చేస్తున్నాం మనం అంత ఈజీ అయితే కాదు. ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్, మినిమం ఎక్స్పీరియన్స్ కావాలి. జనరల్గా మనం యూజ్ చేసే స్టాక్స్ ఏం యూజ్ చేస్తాం, ఒకటి ప్రొడక్షన్లో జావా స్టాక్ యూజ్ చేస్తాం, లేదా .NET యూజ్ చేస్తాం. ఇప్పుడు ఓపెన్ సోర్స్ ఏదైనా సరే మీకు స్మాల్ ఆర్ మీడియం స్కేల్ అనుకోండి, మీన్ యూజ్ చేస్తాం. హై లెవెల్లో కూడా ఇప్పుడు మీన్ ఆర్ మర్న్ యూజ్ చేస్తున్నారు, రైట్. బట్ దానికి చాలా నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఇంటెలిజెన్స్ ఆ నాలెడ్జ్ అన్నది ఈ జనరేటివ్ ఏఐ ద్వారా, అంటే జనరేటివ్ ఏఐ బేస్డ్ టూల్స్ ఉంటాయి కదా, దాని ద్వారా రీప్లేస్ చేస్తున్నారు. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే జనరల్గా 3 to 4 years ఎక్స్పీరియన్స్ కావాలి కదా ఒక స్టాక్ బిల్డ్ చేయాలంటే. అది ఏదైనా కావచ్చు, .NET అయ్యొచ్చు, లేదా జావా స్టాక్ అయ్యొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు జావా .NET మీద వర్క్ చేస్తున్నారు, రైట్. ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఆర్ ఇంటెలిజెన్స్ అనేది రీప్లేస్ చేసింది అనుకోండి, 3 to 4 years ఎక్స్పీరియన్స్ అవసరమా అంటే అవసరం లేదు. జస్ట్ మీకు 3 to 6 months బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఏ స్టాక్ అయినా సరే బేసిక్ స్టాక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఏ స్టాక్ తీసుకుంటారో ఆ స్టాక్. ఇప్పుడు మీ క్వశ్చన్ యాక్చువల్గా ఇది ఆల్టర్నేటివ్ కాదు, ఇది
ఆబ్వియస్లీ డాట్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు లేదా జావా స్టాక్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు జాబ్స్ పోతాయేమో అన్న ఒక ప్రాబ్లం, ఒక భయం క్రియేట్ అయింది కాబట్టి జనరేటివ్ నేర్చుకుంటున్నారు. ఇది వేరే ఆల్టర్నేట్ స్టాక్ కాదు. ఆల్టర్నేట్ స్టాక్ అయితే ఒకవేళ డాట్ నెట్ స్టిక్ అవ్వండి, మీకు అవసరం లేదు జనరేటివ్ అన్నది. అర్థమైందా ఆ పాయింట్? సో ఈ జనరేటివ్ ఏం చేస్తుంది, ఈ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ అనేది రీప్లేస్ చేయడం వల్ల ఇంత ఎక్స్పీరియన్స్ అవసరం లేకపోవడం వల్ల 3 to 6 months బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంతా జాబ్ లాస్ అవుతున్నారు. అంతేకాకుండా చాలా ఫాస్ట్గా అవుతుంది ఇదంతా కూడా. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, జీరోస్ అండ్ వన్స్ మాత్రం అర్థమయ్యింది. తర్వాత ఏం చేస్తున్నాం, ఈ కర్నల్ ఆర్ షెల్ అనేది కొంచెం కాంప్లెక్స్ తగ్గించింది. ఈ అప్లికేషన్ ద్వారా చాలా ఇంకా సింప్లిఫై చేసింది. కాకపోతే ఈ అప్లికేషన్ బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు. ఈ అప్లికేషన్ బిల్డ్ చేయడం కూడా ఈజీ అయిపోయింది దీని ద్వారా, జనరేటివ్ ద్వారా. మనం యాక్చువల్గా ఏ డైరెక్షన్లోకి వెళ్తున్నాం, మనం జీరోస్ అండ్ వన్స్ మాత్రం అర్థం చేసుకుంటుంది కాబట్టి ఇదంతా కూడా కదా. ఒకవేళ ఈ మిషన్స్ అనేవి డైరెక్ట్గా మనం ఎలాగైతే మీరు నేను మాట్లాడుకుంటున్నామో న్యాచురల్ లాంగ్వేజ్ ద్వారా లేదా టెక్స్ట్ ద్వారా కానీ ఏదైనా సరే అలాగ మనం మాట్లాడుకోగలిగితే, సో ఆ డైరెక్షన్లో వెళ్తున్నాం. జనరేటివ్ అనేది ఏం చేస్తుంది, న్యాచురల్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తుంది మిషన్స్కి మనకి. అంటే కంప్లీట్గా ఆ స్టేజ్కి వెళ్ళామంటే కాదు, ఇంకా టైం పడుతుంది. బట్ జరిగేది అదే. ఎల్ఎం ఓఎస్ కాన్సెప్ట్ అదే. ఎల్ఎం అనేది ఒక ఓఎస్ రీప్లేస్ చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, మనం నార్మల్గా మిషన్తో ఎలా అయితే మీరు నేను మాట్లాడుకోగలుగుతున్నామో అలా మాట్లాడుకోవచ్చు. ఆ క్యాపబిలిటీ లేదు కాబట్టి మనం ఇదంతా ఒక ప్రోగ్రామింగ్ ఇదంతా కూడా వచ్చింది అనమాట. కర్నల్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఒక రకంగా చెప్పాలంటే మీకు ఏం జరుగుతుందంటే అన్ని స్టాక్స్, ఇప్పుడు డెవాప్స్ ఉండొచ్చు, రైట్? డెవాప్స్ ఉంటారు, లేదా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటారు, సీక్వల్ డెవలపర్ ఉంటారు, రైట్? అండ్ సీక్వల్ డీబీఏ ఉంటారు. అలాగా అన్ని కలిపితే కదా మనకు ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయగలం. ఇన్ఫ్రా మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, రైట్? అన్ని ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేసి, అంటే ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయాలంటే ఇవంతా కావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జనరేటివ్ ఏ టూల్స్ వల్ల ఈ నాలెడ్జ్ అన్నది లేదా ఇంటెలిజెన్స్ అన్నది హ్యూమన్ నాలెడ్జ్ అది ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేయడం వల్ల ఈ ఎండ్ టు ఎండ్ మీరే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక టీమే, వన్ స్పెసిఫిక్ టీమ్, వాళ్ళు ఏం చేస్తారు, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేస్తారు ఫ్యూచర్లో. సో డాట్ నెట్ అనుకోండి, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీద మాత్రమే ఫోకస్ చేసేవాళ్ళు, లేదా సీక్వల్ డెవలప్మెంట్ చేసేవాళ్ళు, సీక్వల్ డీబీఏ చేసేవాళ్ళ, డెవాప్స్ చేసేవాళ్ళ అంటే చేయొచ్చు చేయకపోవచ్చు, అది డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. బట్ మీ ఫ్యూచర్లో ఎలా జరుగుతుంది, జనరేటివ్ టూల్స్ లేదా టూల్స్ యూజ్ చేసుకొని మీరు ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ప్రస్తుతం మీరు చేయాల్సింది ఏంటంటే అన్ని స్టాక్స్ అన్ని కూడా కన్వర్జ్ అవుతున్నాయి. ఆ ఇండస్ట్రీ ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, న్యాచురల్ లాంగ్వేజ్ సైడ్ మూవ్ అవుతున్నాం మనం. సో మీరు ఐటీ ఇండస్ట్రీలో సర్వే అవ్వాలనుకున్నట్లయితే ఒకటే ఒకటి సొల్యూషన్, జనరేటివ్ నేర్చుకోండి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేయడానికి ఫోకస్ పెట్టండి. ఓకేనా? ఎవరు అడిగింది క్వశ్చన్? Yes, sir. Got it. Yeah. Thank you. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Sir, but one more question, sir. Like, Yeah, చెప్పండి. కానీ రోల్స్ తక్కువగా ఉన్నాయి కదా సార్, స్పెసిఫిక్ టు జెన్ఏఐ ఇంజనీర్స్. యా, నేను అంటే లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్స్ అలా చూశాను. రోల్స్ అనేవి ఇప్పుడు అంటే ఇంకా అంత పాపులర్ అవ్వలేదు అనుకుంటా. జనరేటివ్ ఇంజనీర్స్ సపరేట్గా డెడికేటెడ్ రోల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి చెప్తున్నారు. జనరేటివ్ ఇంజనీర్స్ రోల్స్ అని చాలా ఉన్నాయి, జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఒక స్టాక్ ప్లస్ జనరేటివ్ టూల్స్ యూజ్ చేస్తున్నారు. డెడికేటెడ్ జనరేటివ్ ఇంజనీర్స్ చాలా తక్కువ అంటున్నారు మీరు చెప్పింటారా. నా దృష్టిలో వచ్చినప్పుడు జనరేటివ్ ఇంజనీరింగ్ చాలా రోల్స్ ఉన్నాయి, అంటే రోల్స్ ఇన్ ద సెన్స్ చాలా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం మీరు అంటే డాట్ నెట్ ఉంది అనుకోండి, డాట్ డెవలపర్ ఉంది అనుకోండి, బట్ జెన్ఏ టూల్స్ని అంటే స్పెసిఫిక్ టూల్స్ని మనం దాని రిలేటెడ్ ఏంటి అవి మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. బట్ చాలా రిక్వైర్మెంట్ అయితే ఉంది జనరేటివ్ ఇంజనీర్స్కి, అంటే డెడికేటెడ్ జనరేటివ్ ఇంజనీర్స్కి. అట్లీస్ట్ ఫ్యూచర్లో మీకు 2 to 3 yearsలో అయితే చాలా డిమాండ్ ఉంటుంది. కంప్లీట్గా కన్వర్జ్ అయిపోవడం వల్ల జనరేటివ్ అనేది ఈ కంప్లీట్గా దీన్ని మొత్తం రీప్లేస్ చేస్తుంది.
ఈ రోల్స్ మాత్రం రీప్లేస్ చేస్తాం. చెప్పండి. ఓకే. సో, అంటే ఇప్పుడు లైక్ వర్క్ అనేది హెవీ అవుతదా? లేకపోతే ఈజీ అవుతదా సార్ దీనివల్ల? వర్క్ హెవీయే అవుతుంది. అంటే ఓకే. మీకు అంటే ఇప్పుడు ఒక ఫ్రంట్ ఎండ్ మీద మాత్రం ఫోకస్ చేశారనుకోండి, రైట్? హ్మ్. ఫ్రంట్ ఎండ్ మీద మాత్రం ఫోకస్ చేశారు, లేదా బ్యాక్ ఎండ్లో కలిపారు అనుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్కి. విత్ జనరేట్ టూల్స్ యూజ్ చేసినట్లయితే ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే వర్క్ బర్డెన్ అనేది తగ్గుతుంది. ఓకే. కాకపోతే ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయాలంటే ఆబ్వియస్లీ ఈ స్టాక్ మొత్తం కదా ఫోకస్ చేయాలి కదా, అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. అది నా ఉద్దేశం. ఓకే. సో, ద పే గూడా యాస్ పర్ దట్ ఉంటది. లైక్ ఆబ్వియస్లీ సో దాని తగ్గట్టుగా ఉంటుంది. బట్ స్కిల్ అనేది పెంచుకోవాలి. దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. దీని మీద ఫోకస్ చేయండి. ఓకే సార్. అంటే అండ్ ఇంకో ఆల్సో చెప్పండి. ఈ కోర్స్‌లో ఏజెంటిక్ ఏఐ అనేది కూడా కవర్ అవుతదా సార్? ఏఐ ఏజెంట్స్ అంటున్నారు ఇప్పుడు ఈ మధ్య. అది కూడా కవర్ చేస్తారా మీరు? అవును, ఏజెంట్కి కవర్ అవుతుంది, ఎంసీపీ కూడా కవర్ అవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎంసీపీ కూడా కవర్ అవుతుంది. కోర్స్ కంటెంట్ వెళ్తే మీకు అర్థమవుతుంది. ప్రాజెక్ట్స్లో వెళ్ళండి. ఏజెంట్కి ఇక్కడ పార్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్స్లో కూడా మీకు 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏజెంట్కి మీద. ఎంసీపీ మీద కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రోటోకాల్స్లో మీకు ఎంసీపీ ఉంది కదా, ఎంసీపీ మీద కూడా ఉన్నాయి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేస్తున్నా, చెప్పండి. ఏజెంట్ ఏఐ ఏజెంట్ కూడా కవర్ అవుద్దా? అదే ఇప్పుడే చెప్పాను కదా నేను. ఏజెంట్కి ఇక్కడ కవర్ అవుతుంది. ఓకే. అండ్ కొంచెం అసలు మెయిన్ జెన్ ఏఐ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అది చెప్పగలుగుతారా? ఓకే. మెయిన్ సో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అదే ఈ పార్ట్ మీరు వినుంటే, సో జనరేటివ్ అనేది ఇంటెలిజెన్స్ ఆర్ నాలెడ్జ్ అని రిప్లేస్ చేస్తుంది. జనరల్గా ఒక స్టాక్ అనేది ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే, ఒక స్టాక్ ఏదైనా ఉంటే దానికి జనరేట్ టూల్స్ యాడ్ చేస్తున్నారు. బట్ ఫ్యూచర్లో మీకు 2 to 3 yearsలో మొత్తం అది డైనమిక్స్ అనేవి మారిపోతాయి. సో ఎండ్ టు ఎండ్ అనేది మీరు బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సబ్సిడరీ టూల్స్గా యూజ్ చేస్తున్నారు. బట్ ఫ్యూచర్లో ఏంటంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేసే విధంగా మీకు రోల్స్ అనేవి మారుతాయి. సో రోల్ అనేది కన్ఫైన్గా ఒక విధంగా ఉండదు. ప్రస్తుతం దీని మీద ఫోకస్ ఎక్కువ ఉంది. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇన్ సెన్స్ యూ కెన్ రీప్లేస్ విత్ ఎనీ అదర్ స్టాక్, ఈక్వల్ DB ఆర్ వాట్ ఎవర్. సో ఇప్పుడు మనం ఈ కోర్స్‌లో యాస్ యూ సెడ్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ చేసేటట్టు ఉన్నాయా? అంటే ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ప్రాజెక్ట్స్. ఓకే. సో ఎండ్ టు ఎండ్ ఇన్ ద సెన్స్ మనం జెన్ ఏఐ మీద ఫోకస్ చేస్తున్నాం. అది ప్రిడామినెంట్గా ఏపీగా ఎలా ఎక్స్పోజ్ చేసుకో దాని మీద ఫోకస్ చేస్తాం. దట్ ఇంక్లూడ్స్ LLM మోడల్స్ ఎలా ఇంటర్నల్గా వర్క్ అవుతాయి, అంతేకాకుండా ఈ LLM మోడల్స్ మనం ప్రొడక్షన్ ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, ఎలా ఫైన్ ట్యూన్ చేసుకోవాలి, లేదా ఎలా ర్యాక్ బేస్ ఉంటుంది కదా, లేదా క్యాగ్ బేస్ ఉంటుంది కదా, ఎలా అప్లై చేసుకోవాలి, ఏజెంట్కి బేస్, ఇది ఎంసీపీ ఆర్ ఏ టు ఏ బేస్, వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి. క్లౌడ్లో ప్రిడామినెంట్గా మనం ఫోకస్ చేసి అజ్యూర్ ఫౌండరీ, బెడ్రాక్ అండ్ వెర్టెక్స్ మీద కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయి, బట్ ఎక్కువ ఫోకస్ చేసి అజ్యూర్ ఫౌండరీ మీద. క్లౌడ్ బేస్డ్ ఎలా యూజ్ చేసుకోవాలి, అంతేకాకుండా ఓపెన్ సోర్స్ మోడల్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది క్లౌడ్ బేస్డ్ కంటే ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ చూపించిన ప్రాజెక్ట్ మొత్తము ఓపెన్ సోర్స్ కంప్లీట్గా. ఇక్కడ ఎక్కడ కూడా నేను క్లౌడ్ బేస్డ్ కానీ ఇది ఎక్స్టర్నల్ ఏపీఎస్ కానీ యూజ్ చేయలేదు. అగైన్ క్లౌడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంతే. థ్యాంక్ యూ. కంటెంట్ ఏముంది డైరెక్ట్గా మనకి చూడొచ్చు, బట్ క్వశ్చన్స్ అడగడం బెటర్, ఆ విధంగా క్లారిఫై చేసుకోవడం బెటర్. ఓకే. సో ఇక్కడ మీకు ఫ్రేమ్వర్క్స్ వచ్చేసరికి డీప్ లెర్నింగ్కి పైటార్చ్ యూజ్ చేస్తాం. టెన్సర్ఫ్లో కూడా ఉంది, బట్ జనరేటివ్ ఎక్కువగా మనం పైటార్చ్ యూజ్ చేస్తాం. మీకు కంప్లీట్గా జనరేటివ్ మొత్తం డీప్ లెర్నింగ్ కోసం మనం టార్చ్ యూజ్ చేస్తాం. పైటార్చ్ ఆర్ పాటార్చ్, నేను షార్ట్ టార్చ్ పిలుస్తున్నాను. బట్ మనం ఎక్కువగా జనరేటివ్కి ఫోకస్ చేస్తుంది లాంగ్ చైన్ ఫ్యామిలీ. అంటే లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, లాంగ్ స్మిత్, లాంగ్ ఫ్లో, వీటి మీద LCEL వీటి మీద ఫోకస్ చేస్తాం. చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కానీ ఈ కంప్లీట్ సొల్యూషన్ ఈ లాంగ్ చైన్ ప్రొవైడ్ చేసే విధంగా ఏది ప్రొవైడ్ చేయదు. అండ్ లాంగ్ చైన్ సెన్స్ దట్ ఇంక్లూడ్స్ లాంగ్ గ్రాఫ్, లాంగ్ స్మిత్, లాంగ్ ఫ్లో, వాటి LCL కలిపి. గిట్ హబ్ అనేది వర్షన్ కంట్రోల్ కోసం, డాకర్ అనేది మైక్రో సర్వీస్ ప్రొవైడ్ చేయడం కోసం, డాకరైజ్ చేయడం కోసం,
ఈ ఫైనాన్స్, క్రోమా ఇవి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అవి వెక్టర్ డేటాబేస్ స్టోర్ చేసుకోవడం కోసం, రైట్? సో వెక్టర్స్ అంటే మనం ఏదైనా టెక్స్ట్ ఏదైనా మనం ప్రాంప్ట్ ఏమైనా ఇచ్చామనుకోండి, అది డైరెక్ట్గా టెక్స్ట్ అర్థం చేసుకోదు. ఇప్పుడు మోడల్కి నేను ఇక్కడ ఒక మోడల్ ఉంది, ఇక్కడ పెన్ 2.5 14B అని, నేను వాట్ ఈస్ జనరేటివ్ అన్నాను. ఆ మోడల్కి అర్థమవుతుందా అంటే ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ ఇస్తుంది కదా, అర్థం కాదు యాక్చువల్గా, ఎందుకంటే టెక్స్ట్లో ఉంది కాబట్టి. సో న్యూమరికల్ డేటా కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. దాన్ని యాక్చువల్గా వెక్టర్స్ అని అంటారు. నేను సింపుల్గా మీకు అర్థం కావడం కోసం న్యూమరికల్ డేటా అంటున్నాను, బట్ ఈ వెక్టర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే, సో మోడల్కి డైరెక్ట్గా న్యూమరికల్ డేటా మాత్రమే అర్థమవుతుంది. సో ప్రాంప్ట్ అనేది న్యూమరికల్ డేటా కింద కన్వర్ట్ అయ్యి ఆ మోడల్ ఫీట్ అయ్యి అది అవుట్పుట్ న్యూమరికల్ డేటా వస్తుంది. ఆ రెస్పాన్స్ డీకోడెడ్గా అయ్యి మనకు వస్తుంది. అంటే ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే రెస్పాన్స్ అనేది డైరెక్ట్గా అవుతుంది కదా, ఇంటర్నల్గా చాలా ఉంటుంది. ఇంటర్నల్గా ఇది మొత్తం ప్రాసెస్. సో ఆ వెక్టర్ స్టోర్ చేసుకోవడం కోసం సపరేట్ డీబీస్ అనేవి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మనకి ఏ నో సీక్వెల్ డేటాబేస్ మీద మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు సపరేట్గా ఇలాగే అంటే క్రోమా డీబీలోని లేదా ఫైనాన్స్లోని లేదా ఫైన్ కోడ్ని ఇలాగ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఏ నో సీక్వెల్ తీసుకున్నా కూడా, క్లౌడ్ బేస్ తీసుకున్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ క్లౌడ్ వచ్చేసరికి మీకు అజూర్ ఏ ఫౌండరీ అండ్ వర్టెక్స్ ఏ అండ్ బెడ్రాక్ నుంచి డీటెయిల్గా డిస్కషన్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ రెండు కలిపారు దీంట్లో. అదే మీకు ఎండ్ టు ఎండ్ VMతో పాటు మీరు క్రియేట్ చేసుకోవాలన్నట్లయితే, అంటే IaaS బేస్ మీద ఏదైనా క్రియేట్ చేసుకోవాలన్నట్లయితే అజూర్ క్యూబర్నెటిస్ సర్వీస్ అదా అమెజాన్ ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. దాని ఇమేజ్ స్టోర్ చేసుకోవడం కోసం అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ లేదా ECR యూజ్ చేసుకోవచ్చు, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. అండ్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఏ నో సీక్వెల్ డేటాబేస్ అని వెక్టర్ డేటాబేస్ స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేసి చెప్పాను కదా, కాస్మోస్ DB కానీ DynamoDB కానీ యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ ప్లాట్ఫామ్ టూల్స్ వచ్చేసరికి హగ్గింగ్ ఫేస్, ఓలామా లేదా ఇప్పుడు టూల్స్ అనుకోండి, అంటే లోకల్ టెస్ట్ చేయాలనుకోండి, ఇది LM స్టూడియో, ఇది MSTY, ఇది GPT4All, ఇది bold.db. ఎస్పెషల్లీ ఈ bold.db టూల్ ఏంటంటే ఫ్రీ ఓపెన్ సోర్స్ టూల్. ఇది వెబ్ డెవలప్మెంట్ కోసం ఎండ్ టు ఎండ్ మీకు క్రియేట్ చేసేస్తుంది అన్నమాట. అది ప్రొడక్షన్ రెడీగా ఉంటుందా కాదా అని నెక్స్ట్ క్వశ్చన్. అది అంటే డైరెక్ట్గా అయితే రాదు, సో మనం మోడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎండ్ టు ఎండ్ ఫైల్ స్ట్రక్చర్తో పాటు క్రియేట్ చేసేస్తుంది అది bold.db అని. వెబ్ డెవలప్మెంట్కి చాలా పాపులర్ టూల్ ఇది. మీకు కంప్లీట్గా టెర్మినల్ బేస్ ఉంది అనుకోండి, అసలు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లేదనుకోండి, కొన్ని సిచ్యువేషన్లో ఉండదు. ఎందుకంటే మీకు ఈ అంటే హ్యాకింగ్ అవాయిడ్ చేయడం కోసం, ఆ సర్ఫేస్ ఏం తగ్గించడం కోసం వాళ్ళు ఏం చేస్తారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం తీయేస్తారు, టెర్మినల్ బేస్ మీద మాత్రమే ఉంటుంది. అప్పుడు మనం ఎయిడర్ లాంటి టూల్స్ యూజ్ చేస్తాం. లేదా మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే IDEs ఉన్నాయనుకోండి, విజువల్ కోడ్ లాంటివి ఉన్నాయనుకోండి, కంటిన్యూ యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ ఫ్రీ. ఇటు మీరు ఓలామా మోడల్స్తో కంబైన్ చేస్తే ఇది కంప్లీట్ ఫ్రీ. ఇది కూడా ఫ్రీయే. మీ ప్రోడక్ట్స్ వచ్చేసరికి 10 to 15 ప్రోడక్ట్స్ మీకు జనరేటివ్ మాత్రమే ఉంటాయి. ఓకే, జస్ట్ కొన్ని స్క్రీన్ షాట్స్ మీకు ఎలా ప్రోడక్ట్ ఎక్స్క్యూట్ చేసేటప్పుడు కొన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఇది ఇమేజ్ రీడింగ్ కోసం అంటే ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేస్తే దాంట్లో ఇమేజ్లో ఏముంది రీడ్ చేస్తుంది. మన API డిప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా అయిపోయి డాకర్ ఎలా చేస్తాం అనేది ఇవన్నీ కూడా కంటెంట్ క్రియేట్ అంటే ఇమేజ్ జనరేట్ చేస్తున్నాం, డాకర్ ఇమేజ్ అనేది. అలాగే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అన్నమాట, అంటే ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే దాని మీద ఏమైనా క్వశ్చన్స్ రేట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, RAG అండ్ CAG అని. అది సినారియోని బట్టి మనం యూజ్ చేసుకోవాల్సి. క్యాష్ బేస్ అండ్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ బేస్. ఇది చాలా ఎవాల్వ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుంది. ఇంకా ఓపెన్ సోర్స్ చాలా వస్తున్నాయి మీకు. సో ఎండ్ టు ఎండ్ ప్రిడామినెంట్గా మనం ఫోకస్ చేసేది ఎలా ఫ్రీ సొల్యూషన్ బిల్డ్ చేసుకోవాలి. ఇన్ఫ్రా అనేది ఆబ్వియస్లీ స్పెండ్ చేయాల్సి, అలా కాకుండా ఇన్ఫ్రా అనేది లేకపోతే క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి దాని మీద కూడా ఫోకస్ ఉంటుంది. 2 విధాలుగా మనం హ్యాండిల్ చేస్తాం. ఇది బెడ్రాక్ సంబంధించి, ఇది అజూర్ AI ఫౌండరీ సంబంధించి. సో మీకు 2 to 3 months కోర్స్ అండి. ఇది అరౌండ్ 1 to 1.5 hour పర్ డే ఉంటుంది. వీక్ డేస్ మండే టు ఫ్రైడే ఉంటుంది. ఇదే 9 PM స్టార్ట్ అవుతుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాడు కండి. ఫీజు గురించి అయితే మీరు ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అవ్వండి. సార్ ఇప్పుడు చెప్పండి. ఈ కోర్స్ కంప్లీట్ చేసినాక మనకి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ పెట్టుకోవచ్చు సార్? 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి ఈ కోర్స్ ద్వారా. ప్రొడక్షన్లో మీరు యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ జనరేటివ్ అనేది న్యూ ఫీల్డ్ కాబట్టి, సో మీకు టూ మచ్ ఎక్స్పీరియన్స్ అనేది డిమాండ్గా చేయరు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం జనరేటివ్లో ఎంటర్ అవ్వడం బెటర్.
బట్ విత్ ఫోకస్ ఆన్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. మీరు అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఎండ్ టు ఎండ్ మీద ఫోకస్ చేయండి. అఫ్ కోర్స్ మీరు చేస్తుంది ఇది ప్రస్తుతం, బట్ అందువల్లే మీరు రోల్స్ అని అంటే వేకెన్సీ ఎక్కువ లేవు అని చెప్పి అడుగుతున్నారు. బట్ ఫ్యూచర్లో ఇలా అవుతుంది అన్నమాట. చెప్పండి. ఒకవేళ క్లాస్ మిస్ అయితే రికార్డింగ్ క్లాసెస్ రికార్డింగ్ ఇస్తారు. రికార్డింగ్స్ అనేవి మీకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు గూగుల్ క్లాస్ రూమ్ క్రియేట్ చేసి ప్రొవైడ్ చేస్తారు. Okay, ఇనిషియల్ గా with మీకు ఫస్ట్ 2 సెషన్స్ మీకు ఫ్రీగానే ఉంటాయి. అవి డైరెక్ట్ గా కమ్యూనిటీలో మీకు లింక్ పోస్ట్ చేస్తారు. తర్వాత గూగుల్ క్లాస్ రూమ్ ఎన్రోల్ అయిన తర్వాత గూగుల్ క్లాస్ రూమ్ లో మీకు లింక్స్ పోస్ట్ చేస్తారు. నేను స్క్రిప్ట్ సంబంధించి నేను షేర్ చేస్తాను. అది ఎలా ఉంటుందంటే అగైన్ గూగుల్ క్లాస్ రూమే. సపోజ్ ఇప్పుడు నాకు ఒక 7 బ్యాచ్ అనుకోండి. క్లాస్ వర్క్ లో నేను స్క్రిప్ట్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. ఇలా కాదు. ఇలా ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన బ్యాచ్ ఇది. స్క్రిప్ట్స్ అన్ని కూడా ఇలా షేర్ చేస్తాను. ఇది అంటే ఇప్పుడు క్లాసెస్ వచ్చి 3 మంత్స్ అంటున్నారు. ఎప్పటి వరకు యాక్సెస్ ఉంటుందండి? స్క్రిప్ట్స్ అనేవి యాక్చువల్ ఇక్కడ ఇదే తీసుకుందాం. రాష్ట్రంలో 2023, 2020 ఇవి కూడా ఉన్నాయి. ఓకే, జనరేటివ్ అంటే 1 ఇయర్ 1.5 ఇయర్ ముందు యాక్చువల్ వరల్డ్ కూడా ఉన్నాయి ఇక్కడ. 15th అక్టోబర్ చూడండి, అవి కూడా ఉన్నాయి. Okay. సో స్క్రిప్ట్స్ అట్లీస్ట్ 1 ఇయర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎంతవరకు అంటే బెటర్ ఏంటంటే ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం బెటర్. లేకపోతే కన్ఫ్యూజన్ క్రియేట్ Okay. అవుతుంది. మళ్ళీ వీడియో రికార్డింగ్ చూడాల్సి ఉంటుంది. వీడియోస్ కూడా అరౌండ్ 1 ఇయర్ ఉంటుంది. ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చెప్పండి. సార్ ఇది బ్యాచ్ ఓన్లీ 9 to 10 కాకుండా మార్నింగ్ బ్యాచెస్ ఏమన్నా ఉన్నాయా సార్? మార్నింగ్ అరౌండ్ 3 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. ఈవినింగ్ ప్రస్తుతం ఒక బ్యాచ్ రన్ అవుతుంది. సో 8 PM అవి కాకుండా ఒకసారి ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అవ్వండి మీరు. ఓకే. వాళ్ళు చెప్తారు. బట్ ఆల్రెడీ మార్నింగ్ బ్యాచ్ రన్ అవుతున్నాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ హాఫ్ త్రూ అలా ఉందన్నమాట. ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వలేరు. ఓకే. అయినా కూడా ఒకసారి ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ క్యాలెండర్ స్లాట్ అంటే వాళ్ళకి తెలుసు నా టైం అవైలబిలిటీ ఏంటి, ఎంత ఫిక్స్ చేయొచ్చు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. ఓకే. అలాగే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? దయచేసి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే హెసిటేట్ చేయొద్దు. ఎవరో క్వశ్చన్ పోస్ట్ చేసినాడు సార్. ఇన్ దిస్ కోర్స్ విల్ యూ టీచ్ స్టాటిస్టిక్స్? ఎస్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా ఈ కోర్సులో పార్టే. మీకు కరికులం చూస్తే ఇక్కడ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉంది కూడా, అది కూడా కవర్ అవుతుంది. మీకు మిషన్ లెర్నింగ్ అనేది డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాకపోవచ్చు, అందువల్ల మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కూడా కవర్ అవుతుంది. సార్ మీ ప్రొఫైల్ ఏమైనా తెలుసుకోవచ్చు సార్ మేము ఏమైనా? నా పేరు దామోదర్ పోలాని అండి. నాకు నేను 2007లో ఐటీ ఇండస్ట్రీ నేను అంటే దానికి ముందు నేను బీపీలో వర్క్ చేసేవాడిని. రిలయన్స్లో సిడిఎంఏ ఫోన్స్ ఉన్నాయి కదా, అక్కడ సపోర్ట్ చేసేవాడిని చెన్నైలో. అగైన్ నేను 2007లో నేను హెవరెట్ ప్యాకెట్ వర్క్ చేశాను. తర్వాత జెంటాన్ ఆయిల్ సర్వీసెస్ ఎంబీఏ చేశాను. తర్వాత మళ్ళీ జెంటాన్ ఆయిల్ సర్వీసెస్ అది యాక్సెంచర్లో మళ్ళీ చేయండి. తర్వాత వాల్యూ ల్యాబ్స్లో వర్క్ చేశాను. తర్వాత ప్రస్తుతం బ్రిలియో టెక్నాలజీస్లో వర్క్ చేస్తాను. అరౌండ్ నాకు 17 years ఎక్స్పీరియన్స్ ఉంది. అరౌండ్ 7 years నుంచి నేను ఏఐ మీద వర్క్ చేస్తాను. ఏఐ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ మీద వర్క్ చేస్తాను. డేటా స్పేస్ మీద నేను ఆల్మోస్ట్ 10 years వర్క్ చేస్తాను. అంటే సీక్వల్ డీబీఏ వర్క్ చేసామండి ఇంతకు ముందు. సీక్వల్ సర్వర్ డీబీఏ, సీక్వల్ డెవలప్మెంట్, సీక్వల్ సర్వర్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్వశ్చన్ అండి. చెప్పండి. ఇది జెన్ఏఐ డేటా సైన్స్ రెండు సేమేనా కంటెంట్ డిఫరెన్స్ అండి? రెండు సేమ్ కాదు యాక్చువల్గా, బట్ రెండు అంటే సినానిమస్ గా వాడేస్తున్నారు. రెండు కూడా ఒకటే కాదు. ఇప్పుడు ఏ అన్నది వేరు, డేటా సైన్స్ అనేది వేరు. డేటా సైన్స్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఐడియా ఉందా? ఇంకా ఐడియా లేదు. అంటే జనరల్గా ఒక మిషన్లో మనకి అంటే ప్రాసెస్ రన్ చేయాలనుకోండి, సమ్ ర్యామ్ ఉంటుంది, సమ్ సిపియూ ఉంటుంది, సమ్ డిస్ప్లేస్ ఉంటుంది, ప్రాసెస్ రన్ చేస్తాం. ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ సరిపోలేదు అనుకోండి, ర్యామ్ సరిపోలేదు అనుకోండి, సిపియూ సరిపోలేదు, ఏం చేస్తాం మనం? ఇంక్రీజ్ చేస్తాం. ప్రొడక్షన్లో వచ్చేసరికి మనం i7 i9 వాడాం, Xeon ప్రాసెస్ వాడతాం.
ర్యామ్ అనుకోండి, ఆబ్వియస్లీ మనకు తెలిసిందే. సో ర్యామ్ ఇంక్రీజ్ చేస్తారు, ఇంకోటి యాడ్ చేస్తారు, స్లాట్స్ ఉంటాయి. డిస్ప్లేస్ ఆఫ్ కోర్స్ మనం యాడ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ కాకపోతే ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక మిషన్లో హ్యాండిల్ చేసేటప్పుడు ఒక పాయింట్ వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ స్టాగ్నెంట్ అయిపోతుంది. అంటే ఇంక్రీజ్ చేసే కొద్దీ స్టాగ్నెంట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, మనం ఎంత ఇంక్రీజ్ చేసినా కూడా స్టాగ్నెంట్ అంతే. బట్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎలా ఉంటుందంటే ఒక మిషన్కి అంటే యూజర్ వచ్చేసరికి ఒక మిషన్ లాగా కనెక్ట్ అయినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్గా మల్టిపుల్ నోట్స్ ఉంటాయి. ఇదేం చేస్తుంది యాక్చువల్గా, ఎన్ని నోట్స్ ఉంటే అన్ని నోట్స్, నేను 3 ఇచ్చాను జస్ట్ ఎగ్జాంపుల్ కింద. అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట. ఏదైతే ఫ్రీగా ఉంటుందో అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మీకు డేటా సైన్స్ అనేది ఇప్పుడు మీకు ప్రిడామినెంట్గా మనం యూజ్ చేసే డేటా రిలేటెడ్ టూల్స్ ఏంటి, హడూప్. ఇంతకుముందు ఎక్కువగా మనం బిగ్ హైవ్, స్కూప్ ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళం. మేము ముందు కోర్స్గా కనెక్ట్ చేసాము డేటా సైన్స్ మీద. కాబట్టి ప్రస్తుతం అంటే స్పార్క్ అనేది కూడా మీరు వినుంటారు, డేటా బ్రిక్స్ వినుంటారు, రైట్? సో స్పార్క్ వచ్చి యూనివర్సిటీ ప్రాజెక్ట్ లాగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే స్పార్క్ అనేది జావానే, బట్ ఫంక్షన్ ఓరియంటెడ్. ఇది మనం అంటే వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, డేటా బ్రిక్స్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేస్తారు. ఈజీగా క్లస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు క్లస్టర్ క్రియేషన్ అంత ఈజీ ఉండేది కాదు. ఇప్పుడు కూడా గూగుల్లో మీకు హడూప్ క్లస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు, బట్ డేటా బ్రిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. యాక్చువల్ ఇంటెన్షన్ ఏంటంటే ఇనిషియల్గా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేయాలండి. అంటే దట్ ఇంక్లూడ్స్ మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ కూడా. కాకపోతే ఇప్పుడు స్పార్క్ అనేది యూజ్ చేయట్లేదు డీప్ లెర్నింగ్ అండ్ మిషన్ లెర్నింగ్ కోసం. ఎందుకు కేవలం మనం డేటా సైన్స్ అంటే డేటా ఇంజనీరింగ్ మాత్రమే. ఇదానికి డేటా సైన్స్ అనే ఒక ఏమైనా జాబ్ డిస్క్రిప్షన్ చదివి చూడండి, డేటా ఇంజనీరింగే ఉంటుంది, డేటా సైన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ అనేది ఇంతకుముందు డిస్ట్రిబ్యూట్ కంప్యూటింగ్ వాడేవాళ్ళు, ఇప్పుడు వాడట్లేదు. ఎందుకని, జీపీయూస్ యాడ్ చేయడం వల్ల. అంటే ఒక మిషన్లోనే జీపీయూ యాడ్ చేయడం వల్ల ఇప్పుడు నేను ఉందనుకోండి, దీని ద్వారా నాకు డిస్ట్రిబ్యూట్ కంప్యూటింగ్ అవసరం లేదు. ఇది యాక్చువల్ జీపీయూ ఎలా యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ మిషన్లోనే జస్ట్ నేను దీని ఎంత స్పేస్ అయినా సరే మనం దాన్ని జీపీయూని బట్టి, కాన్ఫిగరేషన్ బట్టి, మనం తీసుకునే డేటాను బట్టి, రైట్? సో ఒక మిషన్లోనే నేను ట్రైన్ చేసుకోవచ్చు, దాని డిస్ట్రిబ్యూట్ కంప్యూటింగ్ అవసరం లేదు. సో దానివల్ల జీపీయూస్ రావడం వల్ల ఏమైంది, మనకి ఈ ఏఐ బర్డెన్ అనేది ఇంతకుముందు డిస్ట్రిబ్యూట్ కంప్యూటింగ్ వాడేవాళ్ళం, ఇప్పుడు వాడట్లేదు. ఇప్పుడు ఏమైంది, దీని మీద ఈ డిస్ట్రిబ్యూట్ కంప్యూటింగ్ బేస్ టూల్స్ ఉన్నాయి కదా, స్పార్క్, హడూప్ ఇవన్నీ కూడా డేటా ఇంజనీరింగ్తోనే కంఫైన్ అయిపోయాయి అన్నమాట. సో నిజంగా డేటా సైన్స్ అనేది ఎక్కువ ప్రొడక్షన్లో వాడట్లేదు, డేటా ఇంజనీరింగే డేటా సైన్స్ అంటున్నాం. బట్ యాక్చువల్గా డేటా సైన్స్ డేటా ఇంజనీరింగ్ మాత్రమే కాదు, మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ కూడా. బట్ జరుగుతుంది ఏంటి, డేటా ఇంజనీరింగ్ మాత్రమే. సో అందువల్ల ఏంటంటే మీకు జనరేటివ్ ఏఐ నేర్చుకోవడం బెటర్. ఒకవేళ డేటా ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే అప్పుడు స్పార్క్, దాంట్లో మరి వేరియస్ వర్షన్స్ ఉన్నాయి, స్పార్క్, స్కాలా, స్పార్క్ పైథాన్, అంటే PySpark అట్లీస్ట్ నేర్చుకోండి, SQL కూడా నేర్చుకోండి. అర్థమైందా? ఓకే అండి. రైట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్ సార్, యాడింగ్ టు దట్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ప్రతి కోర్స్ ఈ మధ్య అన్నిటికీ జెన్ఏ అని వస్తున్నాయి, లైక్ డేటా సైన్స్ అవును. విత్ జెన్ఏ అండ్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ విత్ జెన్ఏ. అవును, సో అవును. అంటే అది రోల్ స్పెసిఫిక్ గా వాళ్ళు జెన్ఏని యాడ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా ఇది అన్ని పార్ట్స్ కి కవర్ అవుతుంది, రైట్? ఓకే, యాక్చువల్లీ వాళ్ళు చేస్తుంది యాక్చువల్ డేటా సైన్స్ జెన్ఏ అన్నారు అనుకోండి. యాక్చువల్ జరుగుతుంది ఏంటి, అక్కడ డేటా ఇంజనీరింగ్ కదా, అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, స్పార్క్ యూజ్ చేస్తుంటారు లేదా హడూప్ యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ డేటా బ్రిక్స్ ప్లాట్ఫామ్ స్పార్క్ అనుకోండి, డేటా బ్రిక్స్ ప్లాట్ఫామ్ అది యూజ్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ జెన్ఏ టూల్స్ యూజ్ చేస్తున్నారు. ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది మోడల్ అనేది అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఈ టూల్స్ ఏం చేస్తున్నారు, కోడ్ జనరేషన్ కోసం యూజ్ చేస్తున్నారు. కోడ్ జనరేషన్ లేదా కోడ్ బగ్స్ ఉంటాయి కదా, లేదా డాక్యుమెంటేషన్ జనరేషన్ కోసం, లేదా టెక్స్ట్ కేసెస్ జనరేషన్ కోసం యూజ్ చేస్తాం. రైట్, యాజ్ అ టూల్గా యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా కేవలం టూల్ బేస్ మీదే కాకుండా మనం ఎలాగ ఇంకా కొంచెం ఇన్డెప్త్గా, ఇప్పుడు టూల్ ఉందనుకోండి, మోడల్ ఉందనుకోండి, సమ్ డేటా మీరు ట్రైన్ చేస్తుంటారు కదా. ఒకవేళ మీ ప్రైవేట్ డేటా ఉందనుకోండి, ఫైనాన్షియల్ డేటా ఉంది, హెచ్ఆర్ డేటా ఉంది, అప్పుడు మరి అది ఆన్సర్ చేస్తుందా, చేయదు. సో లిమిటేషన్స్ ఉంటాయి. అండ్ అవి కూడా పర్ టోకెన్ కింద ఛార్జ్ చేస్తారు మీకు. అలాగే అగైన్ పర్ మంత్ లేదా పర్ యానం కింద ఛార్జెస్ చూస్తున్నట్లయితే క్యుములేటివ్
బిల్లింగ్ చూసినట్లయితే టూ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? మన ఓన్ ఇన్ఫ్రా ఏమైనా బిల్డ్ చేసుకోవచ్చా? లేదా దాని మీద ఏమైనా ఫ్రీ ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయా? సో మీకు ఎండ్ టు ఎండ్ అనేది మీకు వస్తుంది. జస్ట్ టూల్స్ని యూజ్ చేసుకోవడం మాత్రమే కాదు, దాంట్లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అర్థమైందా? యెస్ సార్. క్లియర్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీకు ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉండొచ్చు చాలా ఇయర్స్ నుంచి. నేను క్వశ్చన్స్ ఏమంటే అడిగేయండి. ఇప్పుడు డేటా సైన్స్ అండ్ ఏ అన్నారు, యాక్చువల్లీ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అది, చాలా మంది అడగరు. రైట్? ఎవరు అడిగింది ఆ క్వశ్చన్? అది చాలా మంది కూడా ఆన్సర్ కూడా చేయరు, ఎందుకంటే అది కొంత ఎక్స్పీరియన్స్ బేస్ మీద తెలిసే కాన్సెప్ట్. డేటా సైన్స్ ఏ రెండు ఒకటి కాదు. అక్కడ డిస్ట్రిబ్యూట్ కంప్యూటింగ్ అన్నప్పుడు ఆ టూల్ స్టాక్ అనేది మారిపోతుంది, బట్ ఇంటెన్షన్ అనేది సేమ్. బట్ నిజంగా ప్రొఫెషనల్ ఏం చేస్తున్నాం? డేటా సైన్స్ ఇంజనీరింగ్ కోసం మాత్రం చేస్తున్నాం. ఏంటండి? అలాగే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ చెప్పండి. అంటే కొన్ని రోల్స్ కూడా చెప్పండి సార్. లైక్ ఈ కోర్స్ చేయటం వల్ల లైక్ ఎల్ఎల్ఎం ఇంజినీర్ అప్లై చేయొచ్చు, ప్రాంప్ట్ ఇంజినీర్. సో ఏమేమి రోల్స్ కవర్ అవుతాయి? జనరేటివ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి నేను చెప్పిన విధంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎల్ఎం ఎలా హ్యాండ్ చేసుకోవాలి, రైట్ ఫ్రమ్ స్టార్ట్ చేస్తే ఇంటర్నల్ మెకానిజం ఏంటి అనేది ఉంటుంది. సో జనరేటివ్ అనేది ఒక క్యుములేటివ్. మీరు అనుకున్న విధంగా స్పెసిఫిక్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మాత్రమే, ఎల్ఎం మాత్రమే అని చెప్పాను. ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే టర్మ్ అనేది చాలా మంది ఎక్కువ యూజ్ చేస్తుంటారు. బట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మాత్రమే కాదు జనరేటివ్ ఇంజనీరింగ్ అంటే, ఇట్స్ మోర్ దెన్ దట్. సో జనరేటివ్ ఇంజనీర్ రూల్, ఆ రోల్ ఫిక్స్ అవ్వండి. That includes prompt engineering, that includes LLMs, that includes that internal mechanism of LLMs, that includes fine tuning, that includes RAG, that includes CAG, that includes MCP, that includes agentic AI. Right? ఆ టర్మ్స్ అనేవి మీకు జస్ట్ జనరేటివ్ అనేది మీకు నేర్చుకున్నట్లయితే ఆబ్వియస్ ఆ టర్మ్స్ అనేది జస్ట్ మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి ఆ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి వెళ్ళండి. ఓకే సార్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, దీని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపల్సరీ సార్ పైథాన్? పైథాన్ ఖచ్చితంగా అవసరం ఉంటుందండి. ప్రోగ్రామింగ్ అవాయిడ్ చేయకుండా, అంటే అవాయిడ్ చేస్తూ లేదా నో కోడ్ బేస్ మీద ఎవరైనా చెప్తే కంప్లీట్గా అది పాసిబిలిటీ కాదు. అంటారు కానీ అది ప్రాక్టికల్ పాసిబిలిటీ కాదు. ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకొని తీరాలి. అనేది నేర్చుకున్న బెస్ట్ అంటారా? పైథాన్ బేసిక్స్ నేర్చుకోండి. ఇప్పుడు మీకు ఇప్పుడున్న పీరియడ్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ పీరియడ్. మీకు చాలా అంటే కోడింగ్ అనేది ఇన్డెప్త్గా తెలియాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పిన విధంగా ఇప్పుడు ఎంఎస్టీవీలో డైరెక్ట్గా ఎల్ఎం మోడల్ యూజ్ చేసి జనరేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఇవ్వండి నాకు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, చెప్పండి. కోడ్ మీకు తెలియదు, కోడ్ జనరేట్ చేయాలి, ఏదైనా ఒకటి చెప్పండి, రిక్వైర్మెంట్ ఇవ్వండి. Like CRUD operations are on e-commerce application. CRUD operations on using what? Like some e-commerce use case, e-commerce application use case. అదే స్టాక్ ఏంటి? Yeah, .NET is fine. C#. Yes, C#. చూద్దాం. నేను యాక్చువల్గా నేను .NET మీద ఎప్పుడో 2007లో వచ్చేసాను. ఓకే, ప్రొడక్షన్ గ్రేడా కాదా అని తర్వాత సంగతి. ఇంకా మనం ప్రాంప్ట్ అని చాలా ఓవర్ సింప్లిఫైడ్ ఇచ్చాం నిజాన్ని చెప్పాలంటే, రైట్? అబ్వియస్లీ సమ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ స్టాక్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఇంకా ఇన్డెప్త్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు, అవునా? బట్ అట్లీస్ట్ మనకి ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ది కోడ్ జనరేట్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, కోడింగ్ అనేది అవసరమా లేదా అని. బట్ కోడింగ్కి మనకు ఆల్రెడీ ఎల్ఎం మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి. ఇన్డెప్త్గా డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథం ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, తెలిస్తే మంచిదే. కానీ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మరి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఒక లాంగ్వేజ్ పైథాన్ బేసిక్స్ నేర్చుకుంటారు. అది ఈ కోర్సులో పార్టే, సో డోంట్ వరీ అబౌట్ కోడింగ్. ఇంత ముందులాగా మరి వరి అవ్వాల్సిన అవసరం లేదు, అది నా పాయింట్.
ఓకే. మీరు .NET డెవలపర్ కదా! సో, అట్‌లీస్ట్ రీజనబుల్ అవుట్‌పుట్ వచ్చిందా? యెస్ సార్. వచ్చింది. యాహ్! ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? అఫ్‌కోర్స్ యాక్చువల్లీ ఇది కోడ్ బేస్డ్ కూడా కాదు ఇది. కోడ్ బేస్ సెపరేట్‌గా మోడల్స్ ఉన్నాయి మనకి. డెవస్ట్రాల్ కొన్ని మోడల్స్ ఉన్నాయి. కోడ్ జెమ్మా ఇవన్నీ కూడా. కోడ్ లామా ఇలాంటివి. యాక్చువల్ కోడ్ మోడల్ కూడా యూజ్ చేయలేదు. చాలా సింపుల్ మోడల్ యూజ్ చేస్తారు. దీనిలో చాలా టైప్స్ ఉన్నాయి మళ్ళీ. డిపెండ్స్ ఆన్ ద కేస్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఏటీఎం విత్‌డ్రా కోడ్ అంటున్నారా? సో, ఏటీఎం విత్‌డ్రా కోడ్ ఏంటి? ఓకే. సో, కోడ్ జస్ట్ అడిగారు క్వెషను. ఓకే. సో, క్రడ్ మీద ఏటీఎం కోడ్ అన్నారా? ఓకే. అర్థమైంది. ఓకే. జావా స్టాక్ మీద ఏదో క్రియేట్ చేస్తుంది. రైట్? ఫైన్. సో, ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? అట్లీస్ట్ మీ క్వెషన్స్‌కి ఆన్సర్ వచ్చిందా? ఇంకేమైనా క్లారిటీ కావాలా? ఆల్మోస్ట్ ఆల్ ద క్వెషన్స్ నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి. లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. రేపు మీకు నెక్స్ట్ 2 సెషన్స్ ఫ్రీ సెషన్స్ ఉంటాయి. దయచేసి అటెండ్ అవ్వండి. సేమ్ టైమ్, సేమ్ లింక్. ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు కాంటాక్ట్ అవ్వండి. సేమ్ వాట్సాప్ కమ్యూనిటీ మీకు పింక్ చేశారు కదా! మీటింగ్ లింక్ పెట్టారు కదా! అదే వాట్సాప్ కమ్యూనిటీలో పింక్ చేయండి. లేదా కాల్ చేయండి. ఆ నెంబర్ ఇచ్చాం కదా! ప్రొవైడ్ చేశాం కదా! veelatraining.comలో ఈ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ రెజ్యూమ్స్ గాని లేకపోతే ఏమన్నా ఇంటర్వ్యూ సపోర్ట్స్ గాని అలా ఏమన్నా ఇస్తారండి? మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రొవైడ్ చేస్తాం. బుక్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఒక పార్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్స్ అనే బుక్స్ కానీ లేదా ఇంటర్వ్యూ క్వెషన్స్ కానీ ప్రొవైడ్ చేస్తాం. అంటే వీటికి మనకి అండ్ రెజ్యూమ్స్ తెలీదు కదా! ప్రొఫైల్స్. అదే రెజ్యూమ్ ఏంటంటే మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే నేను మోడిఫై చేసి ప్రొవైడ్ చేస్తాం. ఫైనల్ ఎడిటింగ్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగా. రెజ్యూమ్స్ ఇంతకుముందు స్టూడెంట్స్ వచ్చేసరికి ఫార్వర్డ్ చేశారు మాకు. జస్ట్ జనరేటివ్ కంటెంట్ ప్రోడక్ట్ ఒకటి యాడ్ చేసి పంపిస్తాం. సో, ఫైనల్ ఎడిషన్ అనేది మీరు చేసుకోవాల్సి అలా చేస్తాం. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? సార్ డైలీ ప్రాక్టీస్ ఎలా సార్? వీటికి? వీడియో అదే సెషన్ జరుగుతుంది. 1 అవర్ వీడియో, 1.5 అవర్ సెషన్ జరుగుతుంది. వీడియో రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాం కదా! స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేస్తాం కదా! మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సెషన్ జరుగుతున్నప్పుడు ప్రాక్టీస్ అనేది ఉండదు. మీరు ఉండా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ఎందులో ప్రాక్టీస్ చేయాలంటే ఏదన్నా ఎన్విరాన్మెంట్ ఫ్రీ ఎన్విరాన్మెంటా లేకపోతే ఎన్విరాన్మెంట్ ఏదైనా అవసరం అయితే సిస్టమ్‌లో ఏదైనా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి లేదా కాన్ఫిగర్ చేయాలని చెప్పినప్పుడు మేము డైరెక్ట్‌గా సిస్టమ్‌లో మేము సెషన్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అంటే ఇది ఓపెన్ సోర్స్ కాదా? కొన్ని ఓపెన్ సోర్స్ ఉంటాయి. కొన్ని క్లౌడ్ బేస్డ్ ఉంటాయి. గిట్‌హబ్ కోపైలట్ నాకు $10 ఎంత పడుతుంది. ఓపెన్ అయ్యాయి అనుకోండి అరౌండ్ $20-30 పడుతుంది. అలాగా. అదే మనకు లోకల్ మిషన్ ఎనకోండా అనుకోండి కంప్లీట్లీ ఫ్రీ. సో, 2 కాంబినేషన్ ఉంటుంది. అంటే మంత్లీనా మీరు చెప్తుంది? అవును. మంత్లీ. అన్నిటికి కాదు. కొన్ని మోస్ట్‌లీ మీకు ఫ్రీయే ఉంటాయి. మన క్లౌడ్ ఖచ్చితంగా అవసరం అనుకున్నప్పుడు అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఆల్రైట్. సో, నేను మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ ఆన్సర్ చేశాను అనుకుంటున్నా. రేపు సెషన్స్ మీరు అటెండ్ అవ్వండి. ఫ్రీ సెషన్సే 2 సెషన్స్ మీకు. అది సేమ్ లింక్. రైట్. ఏమైనా క్వెషన్స్ ఉంటే నోట్ డౌన్ చేసుకోండి. రేపు రైజ్ చేయండి సేమ్ క్వెషన్స్ ఆన్సర్ చేస్తాం. ఆల్రైట్. థాంక్స్ అండి జాయిన్ అయినందుకు డెమో సెషన్‌కి. చెప్పండి. థాంక్ యూ సార్. థాంక్ యూ.